ఆంధ్రప్రదేశ్కి బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్రంగా బలపడి వాయుగుండంగా మారింది. సో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక సమీక్ష కూడా నిర్వహించారు. గతంలో హుద్హుద్ తుఫాన్ తర్వాత పరిస్థితిని చక్కబెట్టిన అనుభవం చంద్రబాబు నాయుడుకి ఉంది. గతంలో మీరు కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ లెజిస్లేటివ్ స్టాండింగ్ కమిటీలో ఉన్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది? అంటే మన దేశానికి ముఖ్యంగా తీర ప్రాంతానికి సైక్లోన్స్ కొత్త కాదు, అందులో ఆంధ్రప్రదేశ్కి అసలే కొత్త కాదు. ఎందుకంటే మనం 974 కిలోమీటర్స్ ఆంధ్రప్రదేశ్కు తీర ప్రాంతం ఉంది. దివిసీమ తుఫాన్ తర్వాత వాస్తవంగా ప్రాణ నష్టానికి గణనీయంగా తగ్గించగలిగారు. కారణం ఏంటంటే ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ బాగా ఇంప్రూవ్ అయ్యాయి. అంటే ముందస్తుగా హెచ్చరికలు జారీ చేయడం. ఇప్పుడు చూడండి, రేపు మార్నింగ్ వరకు ప్రమాదం అంటే అంటున్నారు. అందులో చంద్రబాబు నాయుడు చాలా ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక ఆయనకి ఇలాంటి సైక్లోన్స్ అనేకం చూశారు. సో అందువల్ల అటు పొలిటికల్ లీడర్షిప్ అనుభవం ఉంది, అడ్మినిస్ట్రేషన్కి అనుభవం ఉంది, సైన్స్ టెక్నాలజీ పెరిగిన నేపథ్యంలో సఫిషియంట్ టైం కూడా ఉంది. అన్లెస్ బిగ్ బ్లండర్స్ చేస్తే తప్ప ఇలాంటి తుఫాన్లను ఎదుర్కోవడం అనేది అసాధ్యం కాదు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ NDMA చాలా వివరంగా అనేక డిజాస్టర్ల పైన క్లియర్గా SOP అంటారు, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అని, ఏం చేయాలి అనేది చాలా వివరంగా పరిశోధనాత్మకంగా అనేక రీసెర్చెస్ ఆధారంగా కూడా పేర్కొంది. భారతదేశంలో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ వచ్చింది, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వచ్చింది, నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ NDRF బలగాలు ఉన్నాయి. సో అందువల్ల దేర్ ఇస్ నో డెప్త్ ఆఫ్ లిటరేచర్. మనకు ఈవెన్ గతంలో అమెరికాలో కూడా మనం ఎదుర్కొన్నంత సమర్థవంతంగా తుఫాన్లను వాళ్ళు ఎదుర్కోరు అని విమర్శలు కూడా వచ్చాయి. అంతటి అనుభవం భారతదేశానికి ఉంది. అందువల్ల దేర్ ఇస్ ఎనఫ్ స్టడీస్ కూడా. మీరు NDMA వెబ్సైట్కి వెళ్ళండి, చాలా డీటెయిల్గా సైక్లోన్స్ని ఎలా ఎదుర్కోవాలి అనేది చాలా వివరంగా ఉంటుంది. మీరు అన్నట్లు నేను కూడా ఉమ్మడి రాష్ట్ర శాసన మండలి సభ్యుడిగా ఉన్న సమయంలో లెజిస్లేటివ్ స్టాండింగ్ కమిటీలో కూడా ఉన్న డిజాస్టర్ మేనేజ్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా. సో అప్పుడు కూడా చాలా రీసెర్చెస్ను క్రోడీకరించి పాలసీస్ను ఒక ఫ్రేమ్వర్క్ను రూపొందించడంలో ప్రాసెస్లో నేను భాగమయ్యాను. ఏం చేయాలంటే ముందుగా అంటే డిజాస్టర్స్లో ఇప్పుడు మూడు దశలు ముందుంటాయి, 3 దశలు తర్వాత ఉంటాయి. ముందేమో మీకు ప్రివెన్షన్, తుఫాన్లను మనం ప్రివెంట్ చేయలేము, అది నేచురల్ డిజాస్టర్స్. మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ను మాత్రమే మనం ప్రివెంట్ చేయగలము. రెండవది మిటిగేషన్, అంటే ఎప్పుడైతే మనం నివారించలేమో దాని తీవ్రతను తగ్గించగలగాలి, కనీసం ప్రజలకు కాస్త ఉపశమనం ఉంటుంది. మూడవది ప్రిపేర్డ్నెస్, అంటే తుఫానుకు సాధ్యమైనంతగా సంసిద్ధులుగా ఉండాలి. ఇవన్నీ ప్రీ డిజాస్టర్ ఫేజ్లో చేయాలి. ఇక పోస్ట్ డిజాస్టర్ ఫేజ్లో ఫస్ట్ది రెస్పాన్స్, ఎంత వేగంగా ఏ శాఖలు స్పందిస్తాయన్నది నీకు ఎఫెక్టివ్గా మేనేజ్మెంట్కు ఇండికేటర్. అందువల్ల మొదటిది రెస్పాన్స్, రెండవది రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్, సహాయ పునరావాస చర్యలు, మూడవది రీకన్స్ట్రక్షన్. ప్రతి క్రైసిస్ ఒక ఆపర్చునిటీ ఇస్తుంది కనుక భవిష్యత్తు ప్రమాదాల నుంచి నివారించడానికి. ఇప్పుడు సమస్య ఏమవుతుంది అంటే ప్రకృతి చాలా గొప్పది, చాలా సహజ సంరక్షక వ్యవస్థలు ఉంటాయి. ఇప్పుడు కోరల్ రీఫ్స్ అంటారు, ప్రవాల భిత్తికలు అంటారు తెలుగులో. అలాగే మీకు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఉంటాయి. ఇప్పుడు మన కాకినాడ దగ్గర కూడా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఉన్నాయి, మడారణ్యాలని. ఇవన్నీ సహజ సంరక్షక వ్యవస్థలు. దే యాక్ట్ as a నేచురల్ ప్రొటెక్షన్. ఫ్లడ్ వాటర్స్ తీర ప్రాంతాన్ని ముంచకుండా. అన్ఫార్చునేట్లీ మనం పర్యావరణ కాన్షియస్నెస్ లేకపోవడం వల్ల వీటిని నాశనం చేసుకుంటున్నాం. కొన్ని ప్రాంతాల్లో కోస్టల్ వాల్స్ నిర్మించుకుంటున్నాం. బట్ ఎఫెక్టివ్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఈ నేచురల్గా ఉండే ప్రొటెక్షన్ నిలబెట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలన్నప్పుడు ఫస్ట్ ప్రాణ నష్టాన్ని లేకుండా చేయాలి. అందువల్ల సాధ్యమైనంత త్వరగా మీకు తుఫాన్ ప్రమాదం ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. తుఫాన్ షెల్టర్ల నిర్మాణం కొన్ని జరిగి ఉన్నాయి, లేదు కొన్ని భవనాలు, ప్రభుత్వ భవనాలు కావచ్చు, ప్రైవేట్ భవనాలు కావచ్చు, సైక్లోన్ రెడీగా ఉన్నాయా లేవా టెస్ట్ చేసుకోవాలి.
ఇప్పుడు హోమ్ మినిస్టర్ నిన్న మాట్లాడుతూ కూడా చెప్పారు, మేము ఆ ప్రయత్నంలో ఉన్నామని కూడా. సో వాటిలో అవసరమైన ఏర్పాట్లు ఉండాలి, రిలీఫ్ సప్లైస్. నేను డిజాస్టర్ మేనేజ్మెంట్ స్టాండింగ్ కమిటీలో ఉన్నప్పుడు మేము రివ్యూ చేస్తుంటే ఐఏఎస్ అధికారులు, సీనియర్ అధికారులు ఉన్నారు. నేను అడిగాను, ఉమెన్కు సెపరేట్గా టాయిలెట్స్ ఉన్నాయా అని. వాళ్ళు మీరే కాదు సార్, వరల్డ్ బ్యాంక్ టీం వచ్చినప్పుడు కూడా ఇదే ప్రశ్న అడిగారు అన్నారు. నేను మీరు ఐఏఎస్ చదివారు కదా, ఇంత సీనియర్ ఆఫీసర్స్ కదా, వరల్డ్ బ్యాంక్ చెప్పాలా ఉమెన్కు టాయిలెట్లు అవసరమని? అంటే అంత ఘోరంగా ఉంటుంది మన గ్రాస్ రూట్స్ వర్క్. అంటే ఒక 1000 మందో 500 మందో 200 మందిని ఒక చోట పెట్టినప్పుడు మెన్ అండ్ ఉమెన్కి ఉండే ప్రత్యేక అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఒక వాష్రూమ్స్ ఉండాలి కదా. సో అందువల్ల వాటిని ఇలా సైక్లోన్ షెల్టర్లను సంసిద్ధంగా పెట్టుకోవడం. కొన్నిసార్లు ఏమైందంటే సైక్లోన్ షెల్టర్ ఎఫెక్టివ్గా లేదనుకోండి, ఇంకా ప్రమాదం పెరుగుతుంది. అలాగే రిలీఫ్ సప్లైస్ను రెడీగా పెట్టుకోవడం, అంటే వారికి అవసరమైన ఫుడ్ మెటీరియల్, పిల్లలకు పాలు. ఇప్పుడు మనకు ఉదు సైక్లోన్ మీరు ప్రస్తావించారు, అప్పుడు చాలా సమర్థవంతంగా చేశారు, చంద్రబాబు నాయుడు పేరు కూడా వచ్చింది. పాలు ముందే రెడీగా పెట్టుకోవడము. సో ఇలా మిల్క్ అండ్ మిల్క్ పౌడర్ రెడీగా పెట్టుకోవడము, డ్రై ఫుడ్ రెడీగా పెట్టుకోవడము. ఇప్పుడు టెక్నాలజీ కూడా వచ్చింది, ఒకప్పట్లా కాదు. ఇప్పుడు డ్రోన్ల సహకారంతో మన విజయవాడ సైక్లోన్స్ అప్పుడు డ్రోన్ల వినియోగం కూడా జరిగింది. ఇప్పుడు నీకు రిలీఫ్ సప్లై చాలా ఎఫెక్టివ్గా చేరవేసడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మెడిసిన్స్ రెడీగా పెట్టుకోవడము, ఎందుకంటే సైక్లోన్ ఇలాంటి ఫ్లడ్స్ వచ్చినప్పుడు వచ్చేటువంటి సహజ సమస్యలు ఉంటాయి. తర్వాత ఇలాగే మీకు డిస్ఇన్ఫెక్టెంట్స్, అంటే మీకు రకరకాల అంటురోగాలు ప్రబలే ప్రమాదం ఉంటుంది. అందువల్ల డిస్ఇన్ఫెక్టెంట్స్, మెడిసిన్స్ రెడీగా పెట్టుకోవడము. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఇమీడియట్గా రెస్టోర్ చేయాల్సి ఉంటుంది. అంటే మీకు ఉదాహరణకు ఎలక్ట్రిసిటీ, అలాగే కనెక్టివిటీ, ట్రాన్స్పోర్టు, టెలికమ్యూనికేషన్, వీటిని ఎంత వేగంగా రెస్టోర్ చేస్తే అంత వేగంగా నార్మల్సీ వస్తాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సమీక్షలో కూడా మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఇప్పుడు ఆల్ వెదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటున్నారు, అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా ఉండేలా. సో వాటిని ఇప్పుడు చెట్లు ఇరిగి రోడ్ల మీద పడతాయి, ఇమీడియట్గా వాటిని క్లియర్ చేయగలగాలి, పవర్ను రెస్టోర్ చేయగలగాలి. మీకు ఇప్పుడు మొబైల్ ఫోన్లు కూడా వచ్చాయి. సో ఒకప్పట్లాగా లేదు. మీకు నేను నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ముసూర్లో చూశాను, వాళ్ళకు ఈ హామ్ రేడియోలో కూడా ట్రైనింగ్ ఇస్తారు ఐఏఎస్ ప్రొఫెషనల్స్కి. ఎందుకంటే నేను డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఒక భాగం ఈవెన్ ఐఏఎస్ ట్రైనింగ్లో కూడా. సో ఇప్పుడు కమ్యూనికేషన్ టెక్నాలజీ చాలా ఇంప్రూవ్ అయింది, ఈవెన్ శాటిలైట్ కమ్యూనికేషన్ కూడా వచ్చేసింది. అలా ఇలాంటి అన్ని ఏవేవి అవసరం ఉంటాయి. ఈవెన్ ఇప్పుడు వరద నీరు పొలాల్లో ఎక్కువ రోజులు ఉంటే డీసాలినేషన్ అవుతాయి, అంటే ఉప్పుదనం పెరుగుతుంది, దాన్ని డీసాలినేట్ చేయాలి. అలాగే అవసరమైతే ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవడానికి కావలసిన విత్తనాలు అవి రెడీ చేసుకోవాలి. డిపెండింగ్ ఆన్ ఎన్ని రోజులు ఈ సమస్య ఉంటుంది అన్న దాన్ని బట్టి వాహనాలు సిద్ధంగా పెట్టుకోవాలి, పడవలు సిద్ధంగా పెట్టుకోవాలి. తర్వాత లైవ్లీహుడ్స్ను మీకు ప్రొటెక్ట్ చేయాల్సి ఉంటుంది. లైవ్లీహుడ్స్ అంటే ఇప్పుడు ఉదాహరణకు కాలండి న్యూస్లో చూస్తున్నాం, మత్స్యకారుల పడవల్ని కాస్త లోతట్టు ప్రాంతాల నుంచి రిప్లేస్ చేయాలి, ఎత్తైన ప్రాంతాల్లో వాటిని పెట్టాలి. ఎందుకంటే వాళ్ళ పడవ దెబ్బతింటే వాళ్ళ వృత్తి దెబ్బతింటుంది. అలాగే మీకు చేనేత, ఇలా వృత్తిగా లైవ్లీహుడ్ జీవనోపాధుల్ని కాపాడుకోవాలి. ఎందుకంటే ప్రజల్ని మనం ఎక్కువ కాలం సైక్లోన్ షెల్టర్స్లో ఉంచలేము, వాళ్ళని వీలైనంత త్వరగా ఇంటికి పంపించాలి. తర్వాత ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ కూడా చాలా కీలకం. హోమ్ మినిస్టర్ చెప్పి చూశాను, ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటే మీరు సహకరించండి, లేని కమోషన్ అంటే ప్రజల్లో లేని భయాందోళనలు క్రియేట్ చేయకండి అన్నారని. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సోషల్ మీడియా ఏజ్లో వచ్చే సమస్య ఏంటంటే రూమర్ మాంగరింగ్ ఎక్కువ ఉంటుంది, పుకార్లు ఎక్కువ ఉంటాయి, ఫ్లడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నీటి ఫ్లడ్డే కాదు, ఇన్ఫర్మేషన్ ఫ్లడ్ ఉంటుంది. ఎనీ డిజాస్టర్లో, ఎనీ ఎపిడమిక్లో కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది. మన కోవిడ్ అప్పుడు చూసాం, దీన్ని ఇన్ఫోడెమిక్ అంటారు. అంటే ఎపిడమిక్ లాగా ఇన్ఫోడెమిక్ కూడా ఉంటుంది. టీవీ ఛానల్ ఎగ్జాగరేట్ చేస్తాయి, తమ్ముళ్ళు దుర్మార్గంగా పెడతారు. సో తుఫాన్ మునిగేస్తుంది, తుఫాన్ ముంచేస్తుంది అని. ఎందుకంటే వాళ్ళకు టు అట్రాక్ట్ చేస్తారు, అది హైలీ ఇర్రెస్పాన్సిబుల్. ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ నిజం, అలాంటి వాళ్ళపైన ఈవెన్ చర్యలు కూడా తీసుకోవాలి, తప్పేమీ లేదు. ఎందుకంటే బాధ్యత ఉండాలి. మనం ఈ సమయంలో ప్రజల్లో భయాందోళన క్రియేట్ చేయకూడదు, ప్రజల్లో కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి, సరైనటువంటి సమాచారాన్ని ప్రజలకు అందించాలి. అందువల్ల
ఎవడు పడతాడు ఏది పడుతుంది సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వ ఏజెన్సీలు ఇచ్చేటువంటి సమాచారాన్ని మనం ప్రాపగేట్ చేయాలి. ఇవన్నీ కూడా తీరం దాటి బీభత్సం సృష్టిస్తే లెటర్స్ హోప్ అసలు ఏమి కాదని కూడా ఆశించుదాం. దెర్ ఆర్ మెనీ ఎగ్జాంపుల్స్. తుఫాన్లు తీరం దాటుతాయనుకున్న సమయంలో ఎనుదిరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే డిపెండ్స్ ఆన్ విండ్స్, సీ విండ్స్, అనేక అంశాలపైన ఆధారపడి ఉంటాయి. సో అందువల్ల మనం వాటిని దృష్టిలో పెట్టుకొని ఒకవేళ జరిగింది, ఎందుకంటే అప్రమత్తత వల్ల నష్టం లేదు. మనం ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని కాచేయచ్చు. లాంగ్ టర్మ్లో చేయాల్సిన అంటే ఇప్పుడు సైక్లోన్ రెసిస్టెంట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్ట్రక్చర్స్ ఉండాలి. ఇప్పుడు మీకు జపాన్లో ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ప్రతి ఎర్త్క్వేక్ అప్పుడు కూడా ఈ ఎర్త్క్వేక్ స్టాండర్డ్స్ రెగ్యులేషన్స్ వాళ్ళు రివైజ్ చేస్తుంటారు. సో మనం కూడా సైక్లోన్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉండాలి. దాన్ని ఎప్పటికప్పుడు ఆ స్టాండర్డ్స్ను రివ్యూ కూడా చేయాలి, సమీక్షించాలి. తర్వాత మీకు ఎస్ఓపిల మీద ట్రైనింగ్ ఇవ్వాలి. ఇప్పటికీ ఉంటుంది, వాళ్ళకు అనుభవం ఉంది కనుక కొత్తగా వచ్చిన ట్రైన్ చేయాలి. ఎందుకంటే సైక్లోన్ అనే డిజాస్టర్లో ఎవరి పని వారు వెంటనే చేయాలి. నీకు కలెక్టర్ ఆదేశాలు వచ్చి ఆదేశాలు ఫాలో కావడము, ఒక ఫైల్ మూవ్ చేసి ఆ ఫైల్ అప్రూవ్ కావడం, ఇలాంటి బ్యూరోక్రసీ ఉంటే మనము ప్రజల్ని కాపాడుకోలేము. సో అందువల్ల ప్రజల్ని కాపాడుకోవాలి అంటే బ్యూరోక్రసీని కట్ చేయగలగాలి. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ను బాగా కింది దాకా వెళ్ళి గ్రాస్ రూట్స్ రిలీఫ్ వర్కర్ కూడా, ఎంప్లాయీ కూడా ఏం చేయాలో అర్థం కావాలి. ఇప్పుడు పవర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెంటనే పవర్ రెస్టోర్ చేయాలి. మీకు పంచాయత్ రాజ్, మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెంటనే డిస్ఇన్ఫెక్టెంట్లను చల్లి అంటురోగాలు ప్రబలకుండా చూడాలి. హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు అవసరమైన అంబులెన్సెస్ను వీటిని అరేంజ్ చేయాలి. అవసరం వస్తే హాస్పిటల్ వీల్స్ను కూడా పెడుతుంటారు ఇప్పుడు. సో అలాంటి అరేంజ్ చేయాలి. టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెంటనే టెలికనెక్టివిటీ రెస్టోర్ చేయాలి. ఆర్ఎండ్బి వాళ్ళు వెంటనే రోడ్లు క్లియర్ చేయాలి. అవసరమైతే రోడ్లు కోత గురైతే వాటిని ఉండాలి. తర్వాత ఈ వాటర్ బాడీస్ వన్స్, ఇది కూడా నేను హోమ్ మినిస్టర్ ప్రెస్ కాన్ఫరెన్స్ చూశాను. ఆల్రెడీ మేము వాటిని ప్రొటెక్ట్ చేస్తున్నాము, వాళ్ళ అవసరమైన ఏర్పాటు కూడా చేస్తాం. ఎందుకంటే వాటర్ బాడీస్ గట్లు తెగే ప్రమాదం ఉంటాయి. అప్పుడు రైల్వే లైన్లు కూడా కొట్టుకుపోయే ప్రమాదం, రైలు యాక్సిడెంట్లు జరిగిన సందర్భాలు ఉన్నాయి సైక్లోన్ టైంలో. అంటే ఒక చెరువు గట్టు తెగి ఆ వాటర్ అంతా మీకు పట్టాల మీదకి వస్తే ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది. అందువల్ల వాటర్ బాడీస్ దగ్గర ప్రొటెక్షన్ కాపాడుకోవాలి. లోకల్ కమ్యూనిటీస్ని ట్రైన్ చేయాలి. ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేయడానికి ఎన్జిఓ సెక్టార్లు పెద్ద ఎత్తున ఫిలాంథ్రపీ కూడా వస్తాయి. అంటే గవర్నమెంట్ ఎన్జిఓస్ మధ్య ప్రాపర్ సమన్వయం ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే రిలీఫ్ వృధా అవుతుంది. ఇప్పుడు మాకు అనుభవం, మేము మహబూబ్ నగర్ ఫ్లడ్స్ అప్పుడు నేను ఎమ్మెల్సీగా ఉండే ఆ క్షేత్రస్థాయికి వెళ్తే మేము ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున ఆహార ధాన్యాలు, ఆహార నిల్వలన్నీ పట్టుకొని వెళ్ళాం. అక్కడికి పోతే అది ఉపయోగం లేకుండా పోయాయి. ఎందుకంటే ఆల్రెడీ రెవెన్యూ యంత్రాంగం చాలా సమర్థవంతంగా ఫుడ్ క్యాంపులు అరేంజ్ చేశాయి. అంటే వాళ్ళకి అవసరమైన మనం తీసుకెళ్ళగలగాలి. అందువల్ల ప్రాపర్ కోఆర్డినేషన్ ఉండాలి గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ల మధ్య, గవర్నమెంట్స్కు ఎన్జిఓ సెక్టార్ల మధ్య, గవర్నమెంట్కు సివిల్ సొసైటీల మధ్య. ఇలా నేను చెప్పిన కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇలా మీకు ఒక గంట సేపు చెప్పచ్చు. సైక్లోన్లో వస్తే ఏం చేయాలి, డూస్ ఏంటి, డోంట్స్ ఏంటి అనేది చాలా నిర్దిష్టంగా ఎనార్మస్ లిటరేచర్. నేను అనేక శాసనమండలి సభ్యుడిగానే కాకుండా ఈ సివిల్ సర్వీసెస్ వాళ్ళ క్లాసులు చెప్పినప్పుడు, ఐఏఎస్ ప్రొబేషనర్ క్లాసులు చెప్పినప్పుడు చాలాసార్లు గంటల తరబడి మాట్లాడిన అనుభవం కూడా ఉంది కనుక ఆ లిటరేచర్ చదివాను నేను. సో మీరు జస్ట్ ఎన్డిఎంఏ వెబ్సైట్కి వెళ్ళండి, దేర్ ఇస్ ఎనార్మస్ లిటరేచర్. అందువల్ల దాన్ని దెర్ ఆర్ గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్. మీకు ఆ బెస్ట్ ప్రాక్టీసెస్ను మనం ఉపయోగించుకోగలగాలి. సో లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాస్ టు బి డన్. అందువల్ల ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత, ప్రభుత్వ సామర్థ్యం పెరిగిన తర్వాత సైక్లోన్ను మనం నివారించలేము, కానీ ప్రజల సఫరింగ్ని మాత్రం చాలా మట్టుకు మనం ఎదుర్కోవటానికి అవకాశం ఉంటుంది. ఇక సందర్భం దొరికినప్పుడల్లా